దాసరి శ్రీనివాస్, మాది అడ్డగుట్ట. అడ్డగుట్ట అంటే అందరు విని ఉంటారు. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఒక వారం ముందు వార్త అనే దినపత్రికల ఆదివారం పుస్తకం మీద తెలంగాణ ఉద్యమం మళ్ళీ రాబోతుందా, దీనికి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యేనే నాయకత్వం వహించబోతుందా అనే వార్త ప్రచురించారు. అది పట్టుకొని నేను ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ పోతుందని చెప్పి నేను పోవడం జరిగింది. నేను 27 ఏప్రిల్ 2001 నాడు ఏ రోజైతే పార్టీ ఆవిర్భావం జరిగిందో ఆ ఆవిర్భావ సభలో నేనున్న మొట్టమొదటిసారి నేను కేసీఆర్తో కలవడం జరిగింది. ఆ రోజు అప్పటి నుంచి నన్ను తమ్ముడు అంటాడు, నేను అన్న అంటూ ఉంటా. అయితే మేము మొదలైన రోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమంలో ఎవరు కూడా పెద్ద వ్యక్తులు అంటే పెద్ద నాయకులు డబ్బుగల్లోళ్ళు ఎవరు రాలే. మేము ఒక కార్యక్రమం చేస్తే మాకెవరు ఛాయ్ తాగిపిస్తారా అని చూస్తున్న రోజులు అవి. ఛాయ్ తాగిపించే కెపాసిటీ కూడా మా లోపల ఎవరైతే ఉద్యమంలో పాల్గొంటున్నారో వాళ్ళు అందరికీ ఒక 20 మందికి 100 మందికి ఛాయ్ తాగిపించే కెపాసిటీ లేనోళ్ళం, డబ్బు లేనోళ్ళం, అధికారం లేనోళ్ళం, పదవులు లేనోళ్ళం, మేము జెండవట్నం, మేము అడ్డగుట్టోళ్ళం. ఈ రాష్ట్ర తెలంగాణ సాధన ఉద్యమంలో మొత్తం 10 జిల్లాలల్లో హైదరాబాద్ ఈ తెలంగాణ రాజధాని కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని, మరి తెలంగాణ హైదరాబాద్లో ఉద్యమం లేదు అని చంద్రబాబు మాట్లాడుతుండే. హైదరాబాదు ప్రజలు తెలంగాణ వద్దంటున్నారు అని మాట్లాడుతుండే. ఆ క్రమంలో ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా మా పేదోళ్ళు, తిండికి లేనోళ్ళు, డబ్బు లేనోళ్ళు, కట్టుకునే బట్టలు కూడా కొత్త కొత్తవి గొప్ప గొప్పవి లేని మా ఆడబిడ్డలు మేము చందాలేసుకొని రేషన్ బియ్యం ఒక్క దగ్గర జమ చేసుకొని ఒక కోమటైనా ఇంకెవరినైనా చింతపండు మంచి నూనె అడుక్కొని పులిహోర చేసుకొని పొట్లాలు కట్టుకొని కార్యక్రమాలకు హాజరైన డీసీఎంలల్లో కార్లు లేవు, మాకెవరు కార్లు ఇవ్వలే, నీళ్ళ ప్యాకెట్లకు కూడా మా దగ్గర పైసలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ మనమే ముఖ్యమంత్రి అయినప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మేము గేట్ల కాడున్నాం, మా అడ్డగుట్టోళ్ళం గేట్ల కాడున్నాం, లోపలికి పోయే పరిస్థితి లేదు. ఈరోజు మా సీనన్న చెప్పిండు, ఎంతో ధైర్యం వచ్చింది. నిజంగా సీనన్న చెప్పిన మాటలు ఇంప్లిమెంట్ అయితే మాకంటే ఎక్కువ సంతోషపడేటోళ్ళు ఎవ్వరం లేము. అన్న సీనన్న నీకు ధన్యవాదాలు. సభాముఖంగా మీరు ఇటువంటి మాట చెప్పినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. దీక్షా దివస్ అందరు చెప్పారు, అన్న చెప్పిండు, అందరు చెప్పిండ్రు. దాని గురించి మీకు అందరికీ తెలుసు, అనేక పత్రికలు కూడా రాస్తుంటాయి. నేను ఈ 2 మాటలు ఎందుకు చెప్తున్నా అంటే అందరు పెద్దలు ఇంకా మిగతా విషయాలు చెప్తారు. నేను డే 1 నుంచి ఈరోజు వరకు ఉన్నా కాబట్టి నేను కొన్ని విషయాలే 2-3 ముచ్చట్లే చెప్తా. ఒకటి, 2001 ఏప్రిల్ 30 తారీఖు నాడు నేను అన్న ఇంటికి నందినగర్లో పోయినా. పొద్దున పోతే 6 గంటలకు నా దగ్గర ఉంటుండే, రాత్రి 2 గంటలకు నేను ఇంటికి పోతుండే. నేను పొద్దున అన్నింటికి పోతే ఆ రోజు కార్యక్రమాలు అవి ఇవి తిరిగేసి వచ్చాం. సాయంత్రం అయింది, అందరం ముంగట కూర్చున్నాం. నాయన నరసింహారెడ్డి అప్పటిన్న రాష్ట్ర నాయకులు అందరు కూర్చున్నారు. నేను చిన్న పోరన్నప్పుడు జీన్స్ ప్యాంట్లు అవి వేసుకుంటుంటే 30 ఏళ్ళు ఉండే. నేను కూర్చుంటే అన్న నాకు ఒక ఇదన్నా అంటే ఏం తమ్మి చెప్పన్నాడు కేసీఆర్ గారు. అంటే అన్న, డబ్బు ఉన్నోళ్ళు, అధికారంలో ఉన్నోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు అంతా మన పార్టీలకు వస్తలేరన్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారి జన్మదినం జరిగింది, పేపర్లల్లో అన్ని యాడ్లు వచ్చినాయి, మనకు ఎటువంటి ప్రచారం జరుగుతలేదు. ఏదన్నా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరిగితే వీధులన్నీ పచ్చతోరణాలు కడుతుర్రు, మనం ఒక తోరణం కట్టే కెపాసిటీ మన దగ్గర లేదు. ఇంత పెద్ద రాజ్యాన్ని మనం సాధించాలంటే అంత పెద్ద శత్రువుని మనం ఎట్లా ఎదుర్కొంటామని నేను అడిగిన. నన్ను నాకు అన్న చెప్పిండు, అన్న తమ్మిక రా అన్నాడు. ఏందంటే అన్న ఏం చెప్పన్నా అంటే, నీకు శల్యుడు తెలుసా అన్న? ఒకటే నిమిషమే. శల్యుడు తెలుసా? శల్యుడు ఏందంటే, శల్యుడు అంటే కర్ణుడు రథసారథి శల్యుడు. శల్యుడు అంటే అనుమానం. ఆయనకు అనుమానం ఉండి ఊకే అర్జునుడు బాణం వేస్తే అప్పుడు అడుగుతుంటాడట,
నువ్వు కర్ణుని అంటాడంట, అర్జునుని కొడతావా నీ బాణం ఛేదిస్తుందా అది అని అంటాడట. అది దాని విషయంలో చెప్పిండు, అనుమానం పడొద్దు తమ్మి, ఇంకా పెద్ద ఉంది కథ అన్న, టైం లేదంటాడు. కాబట్టి నేను షార్ట్గా చెప్తున్నా, అనుమానం మనకు ఉండొద్దు. అనుమానం ఉంటే మనం ధ్యేయాన్ని ముద్దాడలేము. కాబట్టి మనం ఎటువంటి అనుమానాలు లేకుండా మన సీనన్న చెప్పినట్టు ఇప్పుడు మనం రాబోయే కార్పొరేషన్ ఎన్నికల కార్పొరేషన్ను మనం కైవసం చేసుకోవాలి. ఎట్లొస్తుంది, రేవంత్ రెడ్డి అడ్డం పడతాడా, ఇంకా అడ్డం పడతాడా అనే అనుమానం మన లోపల ఉండొద్దు. మనం రేపు సీనన్న చెప్పినట్టు మనం ఈ మన మున్సిపాలిటీని మనం సాధిస్తున్నాం, మనం కార్పొరేటర్లను గెలుస్తున్నాం, మేయర్ మనమే ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఓపికగా నా మాటలు విన్నందుకు మీకు ఇచ్చిన అన్నకి అవకాశం ఇచ్చిన అన్నకు నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నా. జై కేసీఆర్. లేడీస్